హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వర్ష శాలివాహన ఛానల్. సో ఇవాళ వీడియో ఏంటంటే హోమ్ క్లీనింగ్. సో నవరాత్రి వస్తున్నాయి, ఇంకా దసరా వస్తుంది. సో మన హోమ్ మొత్తం క్లీన్ చేసుకోవాలి కదా. సో నాకు ఇవాళ ఎన్ని బాధలు ఉన్నాయో మా ఫ్రెండ్స్. హోమ్ మొత్తం క్లీన్ చేయాలి, పక్క బట్టలు అవన్నీ ఉతకాలి. మా పాప ఎంత సతాయిస్తుందో ఏమో హోమ్ క్లీన్ చేసేటప్పుడు. సో ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూసేయండి. వీడియో స్టార్ట్ చేసేసరికే మా పాప లేచింది. ఇంకా మా పాప లేస్తే నన్ను అస్సలు పని చేసుకొని ఇంకా అమ్మని ఎత్తుకొనే కూర్చోవాలి. ఇంకా చిన్నోడు ఎందుకు లేచినా? నేను పని చేసుకోవద్దా? హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. సో కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అయితే ఇంకా భోజనాలు పడడం అయితే స్టార్ట్ చేసా ఫ్రెండ్స్. ఇదైతే హాల్ అన్నమాట మాది. మొత్తం అంత బూజు అయితే ఏం లేదు, ఎందుకంటే మొన్న బోనాల పండుగకి మొత్తం క్లీన్ చేసా కాబట్టి అంత బూజు అయితే ఏం లేదు. అక్కడక్కడ కొంచెం కొంచెం ఉంది, అది మాత్రం తీసేసిన. ఇంకా కిచెన్లో స్టార్ట్ చేసిన. కిచెన్లో కిటికీల దగ్గరనే ఉంది బూజు అయితే, ఇంకా తీసేసిన అక్కడక్కడ. మంచిగా ఫ్రెష్గా ఫ్రెండ్స్. ఆ కార్ కనిపిస్తుందా? ఆ కార్ ఏమో మా పాప ఫస్ట్ బర్త్డేకి మా డాడీ గిఫ్ట్ ఇచ్చిందనమాట, సడన్ సర్ప్రైజ్. ఆ కార్ అయితే అప్పుడు తీసినామంటే ఇంకా మళ్ళీ తీయలే. ఇంకా ఆ కార్ తీసినామంటే ఇంక వదలదు ఆ కార్ని. అది ఖరాబ్ అయిందాక ఆ కార్ అనేది తిరుగుతూ ఉంటుంది, కానీ ఆ కార్ మాత్రం మిషడు. అందుకే ఆ పైన ఉన్న కార్ చూస్తురా కారు. ఈ కప్స్ 2 కప్స్ తెచ్చిండు. తెచ్చిన రోజే ఒక కప్ బల్ల కొట్టేసాడు. నా పని ఇట్లా. అయితే ఇంకా సెల్ఫ్లో ఉన్న బాసనలన్నీ సింక్లోకి వేసేసి ఇంకా సెల్ఫ్లో ఉన్న డస్ట్ మొత్తం దులిపేసి న్యూస్ పేపర్లు అయితే వేసేసాం అనమాట. ఒక బ్రష్ తీసుకొని ఆ బ్రష్తో మొత్తం క్లీన్ చేసాను అనమాట. బ్రష్తో మాత్రం మంచిగా క్లీన్ అవుతుంది ఫ్రెండ్స్. సెల్ఫ్లో అయితే మంచిగా నీట్గా క్లీన్ చేస్తా. అంటే ఫస్ట్ అన్ని బౌల్స్ అన్ని అందులో మోరీలో సింక్లో వేసేస్తా. దాని తర్వాత ఇవన్నీ చదువుకున్న తర్వాత మొత్తం డస్ట్ మొత్తం తీసేసిన తర్వాత బౌల్స్ అన్ని దోమేసి అవి తూసిన తర్వాత అప్పుడు అట్లా పెట్టేస్తాను నేను. అయితే ఇంకా ఇంత డస్ట్ ఉండకుండా మంచిగా క్లీన్ చేసేసిన అనమాట. సెల్ఫ్లో అయితే ఎంత క్లీన్ చేసినా కానీ దుమ్ము వస్తూనే ఉంటుంది. నేనైతే 1 వీక్ లేదంటే 15 డేస్కి అట్లా క్లీన్ చేస్తూనే ఉంటా, కానీ అయినా దుమ్ము వస్తుంది అనమాట. ఇక క్లీన్ చేస్తూనే ఉంటాయి. ఇంకా మా పాప సతాయిస్తుందని ఇంకా మా పాపకైతే ఉగ్గు ప్రిపేర్ చేసేసి మా పాపకి తినిపించేసిన అనమాట. అయితే మా పాప ఏం సతాయించదు అనమాట. ఉగ్గు తినేటప్పుడు ఫాస్ట్గా తినేస్తుంది, 5 మినిట్స్లో తినేస్తుంది. ఉగ్గు అంటే ఆమెకు చాలా ఇష్టము. మా పాప అన్నం కన్నా మంచిగా ఉగ్గే తింటుంది అనమాట. మీకు కూడా ఉగ్గు వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఉగ్గు వీడియో తీసి పెడతా. సో ఇక్కడైతే ఇక బాసలు తోమడం స్టార్ట్ చేసిన అనమాట. అన్నీ మంచిగా క్లీన్గా తోమేసి అన్ని ఉల్టా బోర్లు ఇచ్చి టబ్బులు అయితే వేసేసిన అనమాట. ఒక్కటి బాసలు తోమొకటి అన్ని బాసలు తోమేసిన అనమాట. ఇక నవరాత్రి వస్తుంది కదా ఫ్రెండ్స్, అమ్మవారికి ముందే క్లీన్గా ఉండాలని ఇంకా అన్ని బాసనలు అయితే తోమేసిన అనమాట. ఇవి ఒకటొక్కటి తోముతూ ఉంటే ఒక్కొక్కటి వెళ్తూనే ఉంటాయి, కానీ అవి మాత్రం అయిపోవు ఫ్రెండ్స్. నాకైతే ఆ రోజు మొత్తం బాసలు తోముడే అయ్యింది. ఇంకా అన్ని బాసలు తోమి అవి ఎండబెట్టి తూడ్చి చేసేసరికి ఇక నా పని అవుట్ అయిపోయింది ఆ రోజు. ఇంకా డబ్బాలలో ఉన్న సామాన్ మొత్తం ఒక ప్లేట్లలోకి వేసుకున్నాను అనమాట. ఇక డబ్బాలు మొత్తం పైనంగా తోమితే నాకు నచ్చదు అనమాట. మొత్తం క్లీన్గా తోమాలి, ఏ పని చేసినా కానీ క్లీన్గా చేయాలి అన్నట్టు. ఇక ఆ డబ్బాలు ఉన్న సామాన్ మొత్తం ఒక ప్లేట్లోకి వేసుకొని ఇంకా ఆ డబ్బాలు మాత్రం తోమేసాను నీట్గా. అయితే మన ఇంట్లో బాసనలు ఎన్ని గానం ఉంటాయి కదా, ఏదో ఒకటి లేదు అనుకుంటాం, మళ్ళీ పోయి తీసుకొస్తాం. అమ్మ తీసుకొచ్చుడేమో కానీ ఇంట్లో దాని పనికి వచ్చినప్పుడు తోమలేక చావాలి. అప్పుడు అనిపిస్తుంది, అబ్బా ఎందుకు కొన్నాం రా నాయన ఇన్ని కానీ బాసనలు అన్నట్టు అనిపిస్తుంది అప్పుడు. అయితే ఇంకా స్టీల్ డబ్బాలు కూడా తోమేసిన అనమాట. తోమేసి ఒత్తిగా దూడ్చేసి అక్కడ పెట్టేసిన అనమాట. ఇట్లా డబ్బాలన్నీ కడిగేసిన ఫ్రెండ్స్. కడిగేసి ఇట్లా తుడుచుకోవాలన్నమాట. తుడుచుకోకపోతే మళ్ళీ ఏమంటారు పురుగు వచ్చేస్తుంది అనమాట. పచ్చిగా ఉంటే ఇంకా మనం మన సామాన్ వేసినాం అనుకో అన్నిట్లో పురుగు వచ్చేస్తుంది మళ్ళీ. అందుకే ఇట్లా ఒట్టిగా తుడుచుకోవాలన్నమాట. ఒట్టిగా తుడుచుకొని పెట్టేసారు. ఇంకా సామాన్ మొత్తం కింద పెట్టేసాను అనమాట. స్టీల్ డబ్బాలు తోమినా కదా, ఇక ఆ రోజు చెక్కున మెరుస్తాయి స్టీల్ డబ్బాలు మొత్తం. అబ్బా మన ఇంట్లో ఏదైనా క్లీన్ చేసినప్పుడు ఆ రోజు మొత్తం ఎంత బాగా అనిపిస్తుంది కిచెన్ కదా. మా చిన్నారైతే స్కూల్ నుంచి వచ్చేసింది అనమాట. చిన్నారి ఎగ్జామ్ ఎట్లా రాసినావు?
మంచి రాసినావా? టీచర్ కొట్టిందా ఇవాళ నిన్ను? కుట్టలే? గుడ్ గర్ల్. పద నాడు డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు. అయితే ఇంకా మా పాప రాగానే పాపకు డ్రెస్ చేంజ్ చేయించిన తర్వాత కొంచెం స్నాక్స్ తినిపించి ఇంకా నా పనికి మళ్ళీ స్టార్ట్ చేసిన అనమాట. ఆ డబ్బాలు తోమినగా డబ్బాలు మొత్తం మొట్టిగా ఊడ్చిన అనమాట. ఇక్కడ మా పాప కూడా నాకు హెల్ప్ చేస్తుంది. మమ్మీ నేను కూడా ఊడుస్తా అని ఆమె కూడా నాకు హెల్ప్ చేస్తుంది అనమాట. చూడండి ఎంత క్యూట్గా ఊడుస్తుందో. సిగ్గుపడుతుంది అనమాట వీడియో. ఏ మమ్మీ నన్ను తీస్తున్న వీడియో అన్నట్టు చెప్తుంది నాకు. ఇంకా డబ్బాలు మొత్తం మొట్టిగా ఊడ్చినా కదా, ఇంకా అన్నిట్లా సామాన్ వేసేసుకున్నాను అనమాట. ఇంకా అన్ని ఎక్కడున్న ప్లేస్లలో అక్కడ షిఫ్ట్ అయితే చేసేసిన అనమాట. ఇంకా కిచెన్ చదివినాక ఎంత మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎంత మంచిగా ఉందిరా నాయన అన్నట్టు అనిపిస్తుంది కిచెను. అయితే ఇంకా మొత్తం కింది సెల్ఫ్లోకి వచ్చేసిన అనమాట. కింది సెల్ఫ్లు మొత్తం దులిపిన తర్వాత ఆ కవర్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ కవర్స్ మా హస్బెండ్ తెచ్చిందనమాట. అవి అయితే ఉత్తుకోవచ్చు అనమాట, ఉత్తుకొని మళ్ళీ వేసుకోవచ్చు అనమాట అవి. అయితే ఇక్కడ మా అమ్మమ్మ నాకు హెల్ప్ చేస్తుంది, మొత్తం ఒట్టిగా దుడిచి నాకు. చెల్లె ఏమంటున్నావు? లేచినవా? ఎందుకు లేచినావు? పని వేసుకోదా? మేము పని వేసుకోద్దా? చిన్నోడు ఇక్కడ బాయ్. మా పాప నా మీద అలిగిందనమాట ఇక. అయితే ఇక్కడ బాసనలు తోమిన బాసనలు ఉన్నాయి కదా, అవన్నీ ఒట్టిగా తుడిచిన తర్వాత ఇంకా సెల్ఫ్లోకి అయితే షిఫ్ట్ చేసేసాను అనమాట. అయితే నేను ఏం చేస్తా అంటే చిన్న బౌల్స్ అన్నీ ఒక ప్లేస్ దగ్గర, ఇంకా టిఫిన్ బాక్స్లు అన్నీ ఒక దగ్గర, మిక్సీలు అన్నీ ఒక దగ్గర అన్నట్టు మనకి సట్టున దొరకాలన్నట్టుగా అన్నీ మంచిగా చదువుకుంటా అనమాట. ఎంత నీట్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్ నా కిచెన్ అయితే. అయితే ఇంకా తోముడి పని మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా పొయ్యి అయితే కడిగేసిన అనమాట. పొయ్యి నీట్గా మంచిగా చక్కగా మెరుస్తట్టు కడిగేసిన అనమాట. చూడండి ఫ్రెండ్స్, రంగడిచి కడుగుతున్న పొయ్యినైతే. నాకు ఏ పని చేసినా కానీ నీట్గా చేయాలనిపిస్తుంది ఫ్రెండ్స్. అక్కడ కొంచెం గలీజ్గా, ఇక్కడ కొంచెం గలీజ్గా చేస్తే నాకు నచ్చదు అనమాట. మంచిగా నీట్గా చేసుకుంటాను, మెల్లగా చేసినా కూడా నీట్గా చేసుకుంటాను అనమాట. అయితే ఆ పొయ్యిలకి వాటర్ పోకుండా మెల్లగా కడుక్కోవాలన్నమాట. ఎందుకంటే పొయ్యిలకి వాటర్ పోతే పొయ్యి ఖరాబ్ అవుతుంది. అట్లానే మెల్లగా పొయ్యి అయితే కడుక్కొని ఆ వాటర్ మొత్తం కిందికి కొంపేసి పొయ్యి అయితే కిందికి పెట్టేసుకున్నాను అనమాట. అయితే ఇంకా పొయ్యి బండ ఇంకా టైల్స్ అట్లనే మంచిగా నీట్గా అయితే కడిగేసిన అనమాట. స్టీల్ పీస్ పెట్టి మంచిగా కడిగేసిన. అయితే ఇంకా నేనైతే ఫస్ట్ అయితే టైల్స్ కడిగిన అనమాట. టైల్స్ మంచిగా నీట్గా కడిగిన తర్వాత వంటబండని స్టీల్ పీస్తో వంటబండ కడిగిన అనమాట. మంచిగా నీట్గా వంటబండ మురికి ఉండకుండా మంచిగా నీట్గా కడుక్కున్న వంటబండ. దాని తర్వాత వాటర్తో మంచిగా నీట్గా కడుక్కొని వచ్చిన తర్వాత వైపర్తో మంచిగా ఒక్క డ్రాప్ వాటర్ ఉండకుండా వైపర్తో తుడిచేసిన అనమాట నీట్గా. అయితే మనం ఏ రోజైతే కిచెన్ మంచిగా నీట్గా కడుక్కొని చదువుకుంటామో ఆ రోజు మన కిచెన్ అయితే ఎంత మంచిగా ఉందిరా నాయన ఇలా అని అనుకుంటాం. ఎంత మంచిగా మురిసిపోతాం కిచెన్ ఎంత నీట్గా ఉందని. అయితే ఇంకా సింక్ అయితే కడగడం అయితే స్టార్ట్ చేసిన అనమాట. నా సింక్ అయితే ఎప్పుడు నీట్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే నేను డైలీ కడుగుతాను అనమాట. అందుకే నా సింక్ అంత నీట్గా ఉంది. నాకు సింక్ గలీజ్గా ఉంటే నచ్చదు అనమాట. చూడండి నా సింక్ అయితే ఎంత నీట్గా ఉందో. మీరు కూడా నాలాగా ఇట్లనే నీట్గా పెట్టుకుంటారా ఫ్రెండ్స్? అయితే నాకైతే మొత్తం కిచెన్ క్లీన్ చేయడానికి అయితే 1 డే పట్టింది ఫ్రెండ్స్ నాకైతే. ఎందుకంటే నాకు అన్ని బాసనలు ఉన్నాయి, అన్ని బాసనలు తోమసరికి ఇంత టైం పట్టింది నాకైతే. ఇది వచ్చేసి డే 2 అనమాట. నాకైతే 2 days పట్టింది ఫ్రెండ్స్ మొత్తం ఇల్లు మొత్తం క్లీన్ చేయడానికైతే. అయితే ఇక్కడ వచ్చేసి మొత్తం ఫోటో ఫ్రేమ్స్ అయితే దులిపేసిన అనమాట. మొత్తం దుమ్ము ఉంది అనమాట. ఆ దుమ్ము మొత్తం క్లీన్ చేసేసి బొమ్మలకు మొత్తం దుమ్ము పట్టింది అనమాట. బొమ్మలు ఇంకా దానిపైన సజ్జ మొత్తం క్లీన్ చేసేసిన. ఈ ఫోటో ఫ్రేమ్ వచ్చేసిన మా హస్బెండ్ నాకు వ్యాలంటైన్స్ రోజు గిఫ్ట్ చేసిండు అనమాట. ఆ ఫోటో ఎప్పటిదంటే నేను చిన్నగా ఉన్నప్పుడు 6 months అప్పుడు ఫోటో అనమాట. అది నేను ఎంత క్యూట్గా ఉన్నప్పుడు అయితే ఎంత వైట్గా ఉన్న చూడండి ఫ్రెండ్స్ అయితే. అయితే ఇవన్నీ మా పాప ఫస్ట్ బర్త్డే గిఫ్ట్స్ వచ్చినాయి అనమాట. బొమ్మలు, ఆ ఫ్రేమ్స్ అన్నీ మా పాప ఫస్ట్ బర్త్డేకి గిఫ్ట్ వచ్చినాయి అనమాట. అయితే అంత నీట్గా మొత్తం దులిపేసుకున్నాను అనమాట. ఆ బొమ్మలు మా పాప కోసం ఆడిపోయినాక మా అమ్మమ్మ అయితే ఆ బొమ్మలు తీసుకుపోతుంది అనమాట. ఈ ఫోటో ఫ్రేమ్ వచ్చేసి నేను ఇచ్చిన అనమాట మా హస్బెండ్కి బర్త్డేకి. ఎంత క్యూట్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ మా హస్బెండ్ అయితే ఆ ఫోటోలో. అయితే ఇక్కడైతే ఫ్యాన్లు దులపడం స్టార్ట్ చేసిన అనమాట. ఫ్యాన్లకు అయితే ఎంత మురికి పట్టింది చూడండి ఫ్రెండ్స్. ఒకసారి బ్రష్తో మంచిగా ఒకసారి నీట్ చేసిన అనమాట. దాని తర్వాత పచ్చి బట్టతో క్లీన్ చేసిన అనమాట. నా ఫ్యాన్ మాత్రం ఎంత మంచిగా మెరిసిపోయింది అనమాట అదైతే. ఇక
అయితే ఇంకా ఫ్యాన్ తుడచడం అయిపోయిన తర్వాత టీవీని అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఒక క్లాత్తో అయితే టీవీని అయితే నీట్గా తుడిచేసిన అనమాట. ఎందుకంటే డస్ట్ ఉంటుంది కాబట్టి మొత్తం ఫస్ట్ అయితే క్లాత్తో తుడిచేసిన అనమాట. దాని తర్వాత క్లాత్ మీద కొలీన్ వేసుకొని టీవీని అయితే మంచిగా నీట్గా మెల్లగా తుడుచుకుంటూ వచ్చిన అనమాట. ఒక్క డ్రాప్ కూడా టీవీ లోపలికి పోయిందంటే ఇక అంతేనండి. ఇక నాకు టీవీస్ ఆఫ్ చేయాలంటే మస్తు భయం అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఏదైనా దాని లోపలికి వాటర్ పోయిందనుకో ఇంకా టీవీ ఖరాబ్ అవుతుందని నాకు మస్తు భయం అవుతుంది. బుద్ధా స్టాచ్యూలో మిరాకిల్ ఏంటంటే లైట్ పోతే అందులో లైట్ వస్తుంది అనమాట. ఆ లైట్ మాత్రం ఏమన్నా అనిపిస్తుంది ఫ్రెండ్స్, మస్తు అనిపిస్తుంది ఆ లైట్ అయితే. ఈ ఫోటో ఫ్రేమ్ వచ్చేసి మా బాబా బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చింది అనమాట మా చెల్లె. ఈ ఫ్రేమ్ వచ్చేసి మా చిన్న చెల్లె చేసింది అనమాట. మొత్తం హ్యాండ్తోనే ప్రిపేర్ చేసింది అనమాట. ఎంత మంచిగా అనిపించింది అంటే అంత మంచిగా అనిపించింది ఆ ఫ్రేమ్ అయితే. ఇంకా క్లీన్ చేసేసి ఎక్కడక్కడ పెట్టేసిన అనమాట. ఈ ఫోటో ఫ్రేమ్ వచ్చేసి మా తాతయ్య అనమాట, అంటే మా హస్బెండ్ వాళ్ళ డాడీ అనమాట. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే మా తాతయ్య మమ్మల్ని అయితే ఫుల్ ఆడిపిస్తుండే ఫ్రెండ్స్. అయితే మమ్మల్ని గొర్రెపిల్లి ఎక్కించుకొని మా మమ్మీ మాకు అన్నం తినిపిస్తుండే అనమాట. ఆ రోజులే వేరు అసలు. మా తాత మాత్రం పంట పొలాలు అయితే సూపర్ వండిస్తాడు ఫ్రెండ్స్ మా తాత అయితే. ఇప్పుడు మా తాత ఉంటేనా మేము ఇంకెంత పెద్ద స్థాయిలో ఉంటుంటేమేమో అన్నట్టు అనిపిస్తుంది. ఈ ఫోటో వచ్చేసి మా తాత వాళ్ళ మమ్మీ అనమాట. మా తాత వాళ్ళ మమ్మీ చనిపోయిన 2-3 మంత్స్కే మా తాత చనిపోయింది అనమాట. అలాంటి బాండ్ అనమాట వాళ్ళిద్దరిది. కానీ వాళ్ళిద్దరు ఉంటే మేము ఇంకెంత మంచిగా ఉంటుంటేమేమో. ఎవ్రీ ఇయర్ రాఖీ పండుగకి మా తాతకి మా నాయనమ్మకి అయితే రాఖీ కడతారనమాట. అదైతే మిస్ గారు మా వాళ్ళు. అయితే ఇక్కడ సైడ్ ఏమో అందరూ అయితే బియ్యం ఇస్తారు అనమాట. ఎవరు చచ్చిపోయిన వాళ్ళకైతే బియ్యం ఇస్తారు. మా సైడ్ అయితే మేమైతే దసరా రోజే పెట్టుకుంటాం అనమాట. మా తాత మా నాయనమ్మకి వాళ్ళకి ఇష్టమైనవి ఏమైతే ఉంటాయో అవన్నీ వంటకాలు చేసి వాళ్ళకైతే పెడతారు. అయితే మా దాంట్లో ప్రత్యేకంగా పంతులు ఇచ్చి పూజ చేసి అయితే ఏముండదు అనమాట. మేమైతే పెట్టేస్తాము మా తాత వాళ్ళకైతే అన్నీ వండేసి. అయితే ఇక్కడైతే ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. మంచిగా కూలింగ్తో మంచిగా చెక్కగా మెరుస్తాడు ఫ్రిడ్జ్ని అయితే తుడుస్తున్నాను అనమాట. అయితే ఇంకా ఫ్రిడ్జ్ని అయితే నీట్గా తుడిచిన తర్వాత ఇల్లు అయితే ఊకేసి ఇల్లు అయితే తుడిచేసిన అనమాట. ఇల్లు కడగలేను. నవరాత్రి రోజు ఫస్ట్ డే రోజు అయితే ఇల్లు అయితే కడిగేస్తాను అనమాట. ఫ్రెండ్స్, నా వీడియో అయితే ఇక్కడికే ఎండ్ అనమాట. మీరు ఇంకా నాకు మంచిగా సపోర్ట్ చేస్తే ఇంకా మీకోసం నేను మంచి మంచి వీడియోస్ చేస్తాను అనమాట. ఫ్రెండ్స్, మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది అనమాట. సో డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు వర్ష శాలివాహన ఛానల్.